మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మోటివేషన్ స్పీకర్, ఫ్యామిలీ కౌన్సిలర్, పబ్లిక్ స్పీకర్ రజనీరమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మ్యామ్, కొంతమంది పార్ట్నర్స్ ఇద్దరు కూడా కొన్ని విషయాలను నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఏం కాదులే కాంతి అనేసి అలా నెగ్లెక్ట్ చేయడం వల్ల కొన్ని ఏంటంటే బయటకు వస్తూ ఉంటాయి. అవి అంటే మూడో వ్యక్తి దగ్గరికి వచ్చి పంచాయతీ పెట్టేదాకా వచ్చేస్తాయి. ఆ నెగ్లెక్ట్ చేయడం వల్ల, అక్కడ ఇంట్లోనే సర్దుకోకపోవడం వల్ల బయటకు వచ్చి 10 మందిలో కూర్చొని మాట్లాడేదాకా వస్తాయి. అంటే ఇంట్లోనే మనం దాన్ని కోఆర్డినేషన్ చేసుకుని, అండర్స్టాండ్ చేసుకుని, కొంచెం బ్యాలెన్స్ చేసుకుంటే మన పరువు అనేది బయట వరకు రాకుండా ఉంటుంది కదా. అంటే కొన్ని సజెషన్స్. వాళ్ళకి మనసులో జీర్ణించుకుపోయిన భావాలు చచ్చే వరకు పోవండి. మీరు అన్నారే మారాలి, ఆ మార్పు అనేది తెచ్చుకోవాలి. ఇప్పుడు ఎన్నో కొత్తవి నేర్చుకుంటున్నారు, అడాప్ట్ చేసుకుంటున్నారు, అందులో చక్కగా ఇన్వాల్వ్ అయ్యి అన్నీ చేసుకుంటున్నప్పుడు ఇవి ఎందుకు చేసుకోలేకపోతున్నారంటే మైండ్ దానికి సిద్ధంగా లేని విధంగా పెరుగుతారు వాళ్ళు. పెంపకాలు అలా ఉంటాయి, అలా చూస్తూ పెరుగుతారు. ఆ ఎన్విరాన్మెంట్ ప్రధాన కారణం ఇదే. ఏముంది ఇందులో? పొద్దుగూకులు నీ పక్కన కూర్చోవాలా, పొద్దుగూకులు నీకు అవి ఇవి తేవాలా, అవి ఇవి చేయాలా, రోజు ఏం తీసుకొస్తాం, మర్చిపోయాను, ఏదో పిచ్చి పిచ్చి మాట్లాడతారు. కానీ మరీ డ్రామాటికల్గా లేకపోతే మూవీస్లో చూపించినట్టుగా చేయమని ఎవరో అనరు, నేను కూడా చెప్పను అలాగా. మినిమంగా ఇంటికి వచ్చేటప్పుడు పిల్లలు ఉంటారు, భార్య ఉంటుంది, ఖాళీ చేతులతో మగాడు ఇంటికి రాకూడదు. అరే 5 రూపాయలతో నువ్వు ఏదన్నా పట్టరా, 10 రూపాయలతో పట్టరా, ఏమొస్తుంది 5 రూపాయలకి 10 రూపాయలకి అనొచ్చు. మీరు ఊరికే 5 రూపాయలు అన్నాను, లేదా ఒక 20 రూపాయలకి బోళ్ళు వస్తాయండి, రావా? 20 రూపాయలకి చక్కగా పువ్వులు వస్తాయి, లేకపోతే 20 రూపాయలకి 4 సమోసాలు వస్తాయి, లేకపోతే 20 రూపాయలకి 2 బిస్కెట్ ప్యాకెట్లు వస్తాయి. అలా ఏది తీసుకున్నా, ఏది ఒక చిన్నది ఇంట్లో ఖాళీ చేతులతో రాకండి. ఎందుకో చెప్పనా, నాన్న ఇంటికి వస్తాడు ఏదో ఒకటి తెస్తాడని పిల్లలు, నా భర్త ఏం తెచ్చాడా అని చేయంక చూస్తుంది భార్య, ఖచ్చితంగా చూస్తుంది కదా. అంటే బయట పడదు, కానీ గౌక్కని కన్నట్టే వెళ్తుంది. చూడండి కావాలంటే మీరు. మరి అది ఆ మధు స్వరూపం లాంటి బ్రెయిన్కి అందదు. ఏంటంటే తను ట్రాఫిక్లోంచి వస్తాడు, విసుగ్గా ఉంటుంది, అలసిపోతాడు, అతన్ని రీజనింగ్స్ ఆయనకు ఉంటాయి, కాదని నేను అనటం లేదు. కానీ మరి ఇక్కడ బంధం అనేది ఒకటి ఉంది కదా, ఈ బంధాన్ని కూడా కాపాడుకోవటం అనేది ఒక పార్టీగా వాళ్ళ లైఫ్లో. జాబ్ ఒక పార్ట్ అయితే కుటుంబం ఒక పార్ట్, అన్ని పార్ట్సే ఉంటాయి ఇందులో. ప్రతి పార్ట్కి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఆదివారం వస్తేనో లేకపోతే ఫంక్షన్ వస్తేనో అది కూడా అటెండ్ అవ్వాలిగా, అది కూడా మన బంధువుల్ని కాపాడుకోవటం కూడా ఒక పార్టీగా లైఫ్లో. కాబట్టి అన్నిటికీ కూడా ప్రయారిటీస్ ఇవ్వాలి. కొంచెం ఎక్కువ హైలో వెళ్ళమని నేను ఎప్పుడు కూడా ఎక్కడ చెప్పను. ఒక 20 రూపీస్ ఒకరోజు మర్చిపోయినా, ఒకరోజు ముఖ్యంగా పిల్లలు ఖచ్చితంగా ఎదురు చూస్తారు. సో అలా మా నాన్నగారు కూడా చిన్నప్పుడు ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు మేము ముగ్గురికి 3 వెరైటీస్, స్వీట్ అయితే స్వీట్, హాట్ అయితే హాట్, ఫ్రూట్ అయితే ముగ్గురికి 3 వెరైటీలు డిఫరెంట్గా తీసుకొచ్చేవారు. ఎవరి ప్యాకెట్ వాళ్ళకి ఇచ్చేవారు. నేనైతే మా నిద్రపోయే టైం అయిపోయేది, చిన్నపిల్లలు 9, ఆయన వచ్చేటప్పటికి. మా అక్క తమ్ముడు నిద్రపోతే నేను మెలకుగా ఉండేదండి. డాడీ ఏం తీసుకొస్తారా, అది తిని అది దాచుకోవాలి, రేపటికి మా ఫ్రెండ్స్కి చెప్పాలి మా డాడీ ఇది తీసుకొచ్చారు అంటే. పిల్లల్లో ఎంత ఉంటుందండి, అది గ్రహించాలి తల్లిదండ్రులు అనేవాళ్ళు. అది ఎంత పెద్ద ఖరీదేమీ కాదు. మా నాన్నగారు అయితే మాకు అలా చేసేవారు. అలా పిల్లలంటే పిల్లలు ఏ తరంలో ఉన్న పిల్లల సైకాలజీ అలా ఉంటుంది. భార్య కూడా బయటపడదు, కానీ మైండ్లో ఉంటుంది, ఏమన్నా తెచ్చాడా నాకు ప్రేమగా, ఏమన్నా ఉందా అని చూస్తుంది. అది ఎప్పుడైనా బయటపడి చెప్పచ్చు కూడా భార్య. చెప్పినప్పుడు గుర్తుపెట్టుకోవాలి. చెప్పలేదనుకోండి, అతనికి తట్టలేదనుకోండి, జన్మకి అది జరగదు. అంటే ఎవరో ఒకళ్ళు ముందుకు బయటకు వచ్చి చెప్పాలి. సో ఇలాంటివన్నీ పట్టించుకోలేదనుకోండి, ఏమవుతుందంటే ఒక ఉదాసీనత వచ్చేస్తుంది లైఫ్లో. అంటే ఒక ఉత్సాహం అనేది చచ్చిపోతుంది. ఉన్నప్పుడు కూడా ఒక మాట వదిలేస్తారు, ఏం తేడు, ఏం తెలియదు అసలు, అసంతృప్తితో అబ్బో మా ఆయన ఏం తీసుకురాలి, చెప్పినా తీసుకురాళ్ళు, ఆయన మర్చిపోయాను అంటాడు, అబ్బో మీ ఆయన చాలా బెటర్లే, ఇలాంటి మాటలు అనుకుని అక్కస్ తెచ్చుకుంటూ ఉంటారు. అంటే ఇది కొంతకాలానికి సర్దుకుపోయే తరంలో సర్దుకుపోయారు. ఏ విషయమైనా సరే సర్దుకుపోని వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు అన్నట్టు వాళ్ళకి చెప్పుకోవడం, వీళ్ళకి చెప్పుకోవడం, దాన్ని ఇంకా రప్చర్ చేసుకుని పెద్దవాళ్ళ దాకా తీసుకెళ్ళాలంటే ఆ ఒక చిన్న విషయమేనంటే కాదు, అందులో నుంచి శాఖలుగా చాలా వచ్చేస్తాయి. అవన్నీ ఇంకా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళటము, గొడవలు అవ్వడము, అసలు ఇంకా మనకి పడదలే, మనిషి అంటేనే అతనికి అసలు లెక్కలేదు, భార్య అంటే లెక్కలేదు, భార్య అంటే ఒక అది అని ట్యాగ్స్ తగిలిచ్చేసుకుని విరక్తి పెంచేసుకుని డివోర్సులు తీసేసుకోవడం. ఇంక వెనక ముందు ఆలోచించరు అసలు. ఎప్పుడు బోల్డ్ చూస్తున్నాం చుట్టుపక్కల, చాలా ఉన్నాయి ఇలాంటివి. సో ఇలాంటివన్నీ జరిగితే ఏమవుతుందండి, రోడ్డు మీదే ఉంటుంది, మన కుటుంబం రోడ్డు మీదే ఉంటుంది. సో అలా రోడ్డును పడకుండా ఉండాలంటే కొంచెం మారాలి.
ఆలోచన మార్చుకోవాలి, తత్వం మార్చుకోవాలి, చేసే పనుల్లో కొంచెం మార్పులు తెచ్చుకోవాలి. అప్పుడు కొంచెం అసంతృప్తులు అనేవి తగ్గుతాయి, గొడవలు రాకుండా ఉంటాయి. ఎస్. థ్యాంక్ యూ మ్యామ్.